డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న భారతదేశంలోని ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మౌలో అంబాద్వే ప్రస్తుత మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన శ్రీ రామ్జీ సక్పాల్ మరియు శ్రీమతి భీమాబాయి దంపతులకు భీమరావు అంబాద్వేకర్గా జన్మించారు. భీమరావు తల్లి అనారోగ్యానికి గురై కొద్ది కాలానికే మరణించడంతో అంబాద్వేకర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తన సోదరుడి అనాథ పిల్లలు, ముఖ్యంగా చిన్న భీమ్ బాగోగులు చూసుకునే బాధ్యతను అతని మేనత్త మీరా తీసుకుంది. ఈ విధంగా విధి చిన్న భీమ్కు అతని తల్లి అకాల మరణం రూపంలో తీవ్రమైన దెబ్బ కొట్టినప్పటికీ మంచి మేనత్త అయిన మీరా రూపంలో అతనికి ప్రేమతో కూడిన సహాయ హస్తాన్ని అందించింది. అయినప్పటికీ ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉంది. భీమరావు గారి విజయానికి విద్యా పునాది వేయడంలో రామ్జీదే అత్యంత ముఖ్యమైన పాత్ర. రామ్జీ శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు మరియు ఆయన తన కుమారుల విద్యను పర్యవేక్షించారు. రామ్జీ భక్తిపరుడైన హిందువు మరియు ఆయన తన పిల్లలకు క్రమం తప్పకుండా రామాయణ, మహాభారత కథలను చదివి వినిపించేవారు. రామ్జీ దేశభక్తుడు కూడా. ఈ విధంగా భారత మాతకు మరియు హిందూ మతానికి సేవ చేయడం అనేవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జంజువులలోనే నిక్షిప్తమై ఉన్నాయి. రాముడి ఆశీస్సులు ఉన్నవారు అంతటి విజయాన్ని సాధించడంలో ఆశ్చర్యం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తండ్రి రామ్జీ కావడం, ఆయన తండ్రికి ఒక సన్యాసి అయిన మామయ్య ఆశీస్సులు ఉండటం వల్ల ఆయన జీవితం నిజంగా దైవత్వం, దివ్యత్వంతో నిండిన జీవితానికి ఒక ఉదాహరణ. అంబేద్కర్ అపారమైన పాండిత్యం, జ్ఞానం, ప్రజ్ఞ మరియు తెలివితేటలు కలిగిన వ్యక్తి. ఆయన కొంకణ్లోని దాపోలిలో తన ప్రాథమిక విద్యను ప్రారంభించారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని సతారాలో కొన్ని సంవత్సరాలు చదివి అనంతరం బొంబాయిలోని ఎల్ఫిన్ స్టోన్ ఉన్నత పాఠశాలలో తన పాఠశాల విద్యను కొనసాగించారు. తన కుమారుని చదువు పట్ల ఆయన తండ్రి రామ్జీ యొక్క పట్టుదల మరియు అంకిత భావం సాటిలేనివి. భీమరావు అంబాద్వేకర్ పేరును ఆయన ఉపాధ్యాయుడు భీమరావు అంబేద్కర్గా మార్చారు. బొంబాయిలో అంబేద్కర్జీ సంఘ సంస్కర్త మరియు పండితుడైన శ్రీ కెఏ కెలుస్కర్ను తరచుగా కలిసేవారు. శ్రీ కెఏ కెలుస్కర్ భీమరావుపై గొప్ప ప్రభావాన్ని చూపారు మరియు అతనికి ఎంతో స్ఫూర్తినిచ్చారు. భీమ్ తన సమాజంలో మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన మొదటి వ్యక్తి. శ్రీ కెలుస్కర్ సమక్షంలో సుప్రసిద్ధ సంఘ సంస్కర్త అయిన శ్రీ ఎస్కే బోలే చేత ఆయన సన్మానించబడ్డారు. ఆ తర్వాత కెలుస్కర్ భీమరావును బరోడాకు చెందిన మహారాజ్ సయాజీరావు గైక్వాడ్ వద్దకు తీసుకువెళ్లారు. ఆయన అమెరికాలోని న్యూయార్క్లో భీమరావు చదువుకు అయ్యే ఖర్చును భరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొంబాయి విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్ట్స్ మరియు పిహెచ్డి పూర్తి చేశారు. అనంతరం లండన్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డిఎస్సి పూర్తి చేశారు. ఆయన లండన్లో న్యాయశాస్త్రంలో డిగ్రీలు పొంది బారిస్టర్ అయ్యారు. ఆయన లండన్లోని గ్రేస్ ఇన్లో న్యాయశాస్త్రంలో శిక్షణ పొందారు. ఆయన ఒక మేధావి. న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్ అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి వలనే అంటరానితనం ఆచారం భారత చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడింది మరియు అది సరైన నిర్ణయంగా భావించబడింది. ఆయన భారతదేశంలోని సామాజికంగా అణగారిన వర్గాలకు గొప్ప ఆశాదీపం. 1948 నవంబర్ 4న డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభకు సమర్పించారు. ఆ సమయంలో సామాజిక జీవితంలో విభజనను తీసుకువచ్చి అసూయ, ద్వేషాలను సృష్టించే కులాలను విడనాడి భారతీయులందరూ ఒకే జాతిగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు. 1956 అక్టోబర్ 14న అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఆ తరువాత ఆయన అనేక మందికి బౌద్ధంలోకి దీక్షనిచ్చారు. ఆయన బౌద్ధ మతంలోకి మారారు. చాలా మంది హిందువులు బుద్ధుడిని మహావిష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. అంబేద్కర్ మరియు సావర్కర్ సమకాలికులు. వీర్ సావర్కర్ దళిత సమాజానికి గొప్ప యోధుడు మరియు రత్నగిరిలో ఒక ప్రధాన మహార్ సదస్సును నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీర్ దామోదర్ సావర్కర్ను దళితుల యోధుడిగా బహిరంగంగా ప్రశంసించారు మరియు సావర్కర్ను సాక్షాత్తు భగవాన్ గౌతమ బుద్ధునితో పోల్చారు. అంబేద్కర్కు 1990లో మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రదానం చేశారు. వెనక్కి తిరిగి చూసుకుంటే శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారికి బదులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ భారతదేశపు మొదటి ప్రధానమంత్రి అయి ఉంటే భారతదేశ భవిష్యత్తు ఎలా ఉండేదో అని ఆశ్చర్యం కలుగుతుంది.
కానీ మహాత్ముడి ఆకాంక్షలకు వ్యతిరేకంగా వెళ్ళి ఎవరు గెలవరు. కానీ మహాత్ముడి ఆకాంక్షలకు వ్యతిరేకంగా వెళ్ళి ఎవరు గెలవగలరు?